ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు తీవ్ర స్థాయిలో మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. సింగరేణి బొగ్గుబావుల ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి ఉపాధి కూలీలు పనులు చేయలేకపోతున్నారు. చిరు వ్యాపారులు మధ్యాహ్నం వేళల్లో వ్యాపారాలు మూసివేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటితే ప్రజలు నీడను ఆశ్రయిస్తూ దాహం తీర్చుకోవడానికి చలివేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఎంత పొద్దున పనికి వెళ్ళినా 9-10 కాగానే సూర్యభగవానుడు మరీ హీట్గా బాగా వేడితోటి వస్తుండు. మాకు ఏమాత్రం మధ్యాహ్నం 12 కాగానే మాకు ఎట్లున్నదంటే పని చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎంత పొద్దున పోయినా పని వెళ్ళట్లేదు, కూలి పడ్డాలంటే కష్టమవుతుంది. అలాగే పని కాడ కూడా అడ్డల కాడ కూడా మాకు కొన్ని సౌకర్యాలు మనకి ఎలా అంటే మనకేంటంటే ఇప్పటికీ చలివేంద్రాలు ఇంత 45 డిగ్రీలు 46 డిగ్రీలు మంచిర్యాలలో ఉందని చూపెట్టినా కానీ చలివేంద్రాలు దగ్గరలో కూడా కనబడట్లేదు. అదేవిధంగా మాకు మా లేబర్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ కూడా ఈ విధంగా తెలియజేస్తున్నా. ఈ ఎండలు మండుతున్నాయి, మా అడ్డల కాడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా. ఎందుకంటే ఈ ఎండలు మేము ఎంత పొద్దున 8 గంటలకు 7 గంటలకు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి 8 వరకు పనికాడికి పోయినా 9:30-10 వరకు విపరీతమైన ఎండలు కొట్టి మాకు ప్రతి ఒక్క కార్మికునికి ఏడ పని చేయాలన్నా ఎండతోటి బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఎండలు రోజు రోజుకు మరీ ఎక్కువ ముదురుతున్నాయి. దీనికి మా కార్మికులు చాలా వరకు కొంతమంది ఏంటంటే కళ్ళు తిరిగి కింద పడ్డ రోజులు కూడా మొన్న రీసెంట్గా నిన్న 46 డిగ్రీలకి పైన ఒక స్లాబ్ మీద పనిచేస్తూ ఒక వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడడం జరిగింది. అతను కూడా తీసుకువెళ్ళాం. ఎండలు ఆ విధంగా మండుతున్నాయి. దానికి మనం పరిష్కారం కూడా అలాగే మా కార్మికులు ఎక్కడెక్కడ పనిచేస్తారో అక్కడ కూడా గృహ యజమానులు కొన్ని మంచిల సదుపాయం కానీ అవి ఏర్పాటు చేయాలని కోరుతూ, ఇంత ఎండలు కొడుతున్నాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మన కార్మికులకు కూడా మనం ఖచ్చితంగా ఒక టవాల లాంటిది కానీ నెత్తికి చుట్టుకొని ఒక క్యాప్ కానీ పెట్టుకొని పని చేయాలి ఈ ఎండలకు. ఎందుకంటే మన తల వేడికి కళ్ళు తిరగడం, కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఈ మూలంగా మరొకసారి నేను కార్మికులని మనందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఎండలు ఎంత ముదురుతుంది మనకే కాదు, చాలా వరకు 3 రోజుల నుండి వాతావరణం చూస్తే మనకి ఇంకా మే స్టార్టే కాలేదు. ఈ ఏప్రిల్ లాస్ట్ వీకులనే ఇంత ఉన్నాయంటే మనకు ఇంకా పోను మే వరకు ఇంకా ఎంత ఎండలు ముదురుతాయో చూసుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలని కోరుతున్న ప్రతి ఒక్క కార్మికులకి. ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికులకు కోరుతున్నాం, మనం పొద్దున్నే పనికి వెళ్ళి మీరు అవసరమైతే 12-1 వరకు పనిచేసి ఇంటికి వచ్చినా పర్లేదు. ఎందుకంటే మనకు 12-1 నుండి మళ్ళీ ఎండలు విపరీతంగా కొట్టడం కాకుండా మనకు వేడి గాలులతోటి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వేడి గాలులు ఈదర గాలులు వచ్చి ఆ వేడికి హీట్కి కూడా మనం పనిచేయలేకపోతున్నాం. దానికి కూడా దృష్టిలో పెట్టుకొని మన జాగ్రత్త మనలు ఎండ సూచనలకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి కార్మికునికి కోరుతున్నా. మరొకసారి చెప్తున్నా, మన మంచిర్యాల పట్టణం పరిమళంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ కార్మికులు ఎక్కడున్నా చలివేంద్రాలు అడ్డల పైన చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అదే గవర్నమెంట్ చెబుతూ, అదే లేబర్ కమిషన్ అడిషనల్ కమిషనర్ కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి మన కార్మికులకి, అవి ఏర్పాటు చేయండి. ఎందుకంటే అడ్డల కాడ 9-9:30 ఎట్లా అవుతుంది, వాళ్ళకి కొంచెం ఈ ఎండకు నీళ్ళ సౌలత అన్న వాటర్ సౌలత ఇప్పియాలని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ విధంగా కోరుతున్నాను. జనరల్ ఫిజిషియన్ ఓమ్స్ హాస్పిటల్. ఈరోజు మనం ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎండలు తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది. ఎండ తీవ్రత నుంచి మనం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి తెలుసుకుందాము. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ దెబ్బ నుంచి వెళ్ళి కాపాడుకోవడం చాలా ముఖ్యము. ముఖ్యంగా మనం బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉండే టైంలో అంటే మార్నింగ్ 7 to 9 మధ్యలో బయటికి వెళ్ళండి. ఆఫ్టర్నూన్ 12 నుంచి వెళ్ళి 4 వరకు మాత్రం బయటికి వెళ్ళకూడదు. మీరు బయటికి వెళ్ళాల్సి వస్తే ఎండ దెబ్బ తాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా మీరు ఒకటి వాటర్ అంటే నీరు శాతం ఎక్కువ ఉండేది అంటే మజ్జిగ అండ్ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మీరు దుస్తులు కూడా వదులుగా ఉండే దుస్తులు, ఇంకోటి తెలుపు రంగు దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. అంటే ఎండ నుంచి ప్రొటెక్షన్ కోసము గొడుగు లాంటిది వాడుకోవాలి. ఒకవేళ ఎండ దెబ్బ తాకి అంటే లక్షణాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకు నీరసంగా అనిపించినా, వామిటింగ్స్ అయినా, హెడేక్ వచ్చినా, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే దగ్గర డాక్టర్ని సంప్రదించాలి. ఓఆర్ఎస్ కానీ లేకపోతే మజ్జిగ కానీ ఏమైనా లిక్విడ్స్ మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలి. డైట్లో ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది. మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. ఇంకోటి ఎక్కువ మసాలా ఫుడ్స్ కానీ ఆయిల్, నాన్ వెజ్ ఇవి తీసుకోకపోవడం చాలా మంచిది.
సింగరేణి కార్మికులకు ఎండ దెబ్బ తాకే అవకాశం చాలా ఎక్కువ. వీళ్ళు ముఖ్యంగా మాత్రం ఓఆర్ఎస్ మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలి. ఓఆర్ఎస్తో పాటు మజ్జిగలో సాల్ట్ వేసి తీసుకోవడం చాలా మంచిది. ఇక్కడ వీళ్ళు ఎండకి ఎక్కువ కష్టపడతారు కాబట్టి చెమట రూపంలో మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ అంటారు, లవణాలు, సోడియము ఇవన్నీ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. దాని రీప్లేస్మెంట్ కోసం కంపల్సరీగా వీళ్ళు ఓఆర్ఎస్, కొంచెం మజ్జిగ, సాల్ట్ వేసుకొని నిమ్మరసం కానీ ఇవి తీసుకోవడం మంచిది.